బయటగా చూసుకో. నాకు అత్యంత మనోల్లాసమును కలుగచేయు బాణంతో ఒకవేళ ప్రాణమే కోల్పోతే మరి దానిని పంచి తీసుకుపోవడం ఎలాగే? ప్రాణం పోకుండా పెద్ద దెబ్బ తగలకుండా ఒక కాలికి చిన్న దెబ్బ తగిలి నడవలేని స్థితిలో ఉండేటట్లు ప్రాణం వేయాలి. అలా వేయగలరమ్మా? అదట్లాగే మరి అట్లా వేయగలిగితేనే ఆ లేడీ కొన మీకు దక్కేది. అట్లనా? అయితే చూడు ఎలా బాణం వేస్తాను. ఆ లేడీ కూడా కనిపించటలేదే. ఆ లేడీ కూడా వచ్చట లేదు. ఒకవేళ నీ బాణం గురి తప్పినదేమో. నోరు లేని జీవాన్ని కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? మీరెవరో మేము తెలుసుకునవచ్చునా? మీరెవరో మేము తెలుసుకునవచ్చునా? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ముందు మీరెవరో చెప్పండి.
పురుషులు ముందుగా తమరే ఎవరో సెలవియ్యండి. వీరు ఎన్నికేసి యువరాజు గారు సారంగధర్మ వారు. మేము వారి ప్రాణమిత్రులము, సుమధ్య నామధేయులము. ఇక మీరెవరో చెప్పండి. ఈమె చెప్పులు నీకు మండలాధీశ్వరులు భోజరాజుల వారి పుత్రిక, పేరు చిత్తాయి. మేము చెట్టు విహారార్థమై వచ్చి ఉంటుంది. ఆ ఉద్యానవనంలో మెచ్చుకోవాలంటే ఆ లేడీ కోనపై మా యువరాణి వారు మా ప్రభువులకు సామంతులైన మీరు స్వతంత్రించి ఈ ప్రాంతంలో ప్రవేశించే వేటాడి అమాయకులను తెలియక చేసిన నేరము క్షమించవలసిందిగా ప్రార్థించుకుంటున్నాను. మీ యువరాణి వారు స్వయముగా కోరవలసిన క్షమాపణను మీరు కోరక తగదని అంటారా? మా యువరాణి వారు పరపరుషులతో ప్రసంగించారు. నువ్వు బాగా వేడి చేయ జరిగిన నష్టములకు విచారము తెలిపి క్షమాపణ కోరక చెరికట్టనొక క్షమించవలసిందిగా కోరక మనకు అవమానం కాదు. మా యువరాణి వారు పరపరుషులతో ప్రసంగించారని ముందే తెలిపి ఉంటుంది కదా విజయ. యువరాజు గారు సభ్యులు ఎంతో మంది క్షమిస్తే యువరాణి వారు అంగీకరిస్తే మిత్రమా నువ్వు ఆగవయ్యా, మాట్లాడవలసిన వాడు లేదు కదా. యువరాణి వారు తమ ఉద్యానవనంలో పెంచుకోవడానికి మొదలుపెట్టారు. ఆ లేడీ వారికి ఇక్కడ న్యాయం వెళ్ళి ఆ చిన్నారి మిత్రమా, మాకెందుకు? మా ఉద్యానవనం లేకనా? ఎవరి కాదు మీరు గాయపడుతున్నారు. రద్దు చేస్తున్నందుకు అపూర్వ కానుకను హృదయపూర్వక అభినందనలతో స్వీకరిస్తున్నాను. మన కలయికకు సాక్షిగా ఈ భావాన్ని కూడా నా వందనాలు స్వీకరించండి. దైవం అనుకుంది మన కాలంలోనే మనకి మంచి మిత్రమా ఇంత సమయం